హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక సబ్స్క్రైబ్ ఇంట్రో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఇలాంటి ఒక సబ్స్క్రైబ్ ఇంట్రో క్రియేట్ చేయాలంటే మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక 8 to 10 మినిట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు, దాన్నే సబ్స్క్రైబ్ ఇంట్రో అంటారు. సో ఇలాంటి ఒక సబ్స్క్రైబ్ ఇంట్రో క్రియేట్ చేయాలి అంటే మీరు ఆల్రెడీ ఒక జీమెయిల్ అకౌంట్ అంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న జీమెయిల్ అకౌంట్తో మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు అండ్ అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తున్నట్టు మీరు మీ వాయిస్ ఇచ్చుకుంటూ ఒక రికార్డింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో అలా రికార్డింగ్ చేయాలనేది. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఈ విధంగా మీరు రికార్డ్ చేసుకున్నాక మీరు కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీడియం సెలెక్ట్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఏదో ఒక కలరు. సో ఇలా కలర్ సెలెక్ట్ చేశాక దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేశాక ఇక్కడ కలర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లో లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ గ్రీన్ ఫుల్గా పెట్టుకొని మిగతా అన్నిటిని 0గా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో అప్పుడు మనకి గ్రీన్ మ్యాట్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెట్టుకున్నాక మీరు ఆల్రెడీ రికార్డింగ్ చేసుకున్న వీడియో ఉంది కదా, సో దాన్ని మీరు ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. మీరు రికార్డింగ్ చేసుకొని పెట్టుకున్న వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాక మీరు ఇలానే ఉంచుకోవాలనుకుంటే ఇలానే ఉంచుకోవచ్చు, అండ్ లేకపోతే మీరు ఒక మొబైల్ ఫ్రేమ్ని పెట్టాలనుకుంటే మొబైల్ ఫ్రేమ్ని కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను మొబైల్ ఫ్రేమ్ని పెడుతున్నాను. మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీడియా సెలెక్ట్ చేసుకొని మొబైల్ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా మొబైల్ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. దాన్ని కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా. ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాక దాన్ని మీ మొబైల్ ఫ్రేమ్ని మీ రికార్డింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో మనకి ఆ గ్రీన్ మ్యాట్ అనేది కనపడకూడదు అనమాట. సో కనపడకుండా ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. కొన్ని మొబైల్ ఫ్రేమ్స్ మనకి సెట్ కావన్నమాట. సో కరెక్ట్గా సెట్ అయింది, మీరు డౌన్లోడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక టిక్ మార్క్ కొట్టండి. సో టిక్ మార్క్ కొట్టాక ఇక్కడ మీకు మీ మొబైల్ ఫ్రేమ్ని మీ రికార్డింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో అండ్ అలాగే గ్రీన్ కలర్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. కరెక్ట్గా మీ స్క్రీన్ రికార్డింగ్ ఎంత ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక మీరు ఇక్కడ పైన టిక్ మార్క్ కనిపిస్తుందో దాని మీద ట్యాప్ చేయండి. సో మీకు ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే మీరు అక్కడ సిజర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోండి. సో ఒకసారి ప్లే చేసి చూసుకోండి మీకు మీ వాయిస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. సో ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మీరు అక్కడ సిజర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రా ఉంది, సో దాన్ని నేను ఇక్కడ ప్లే చేసి చూసి కట్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మీకు కూడా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసుకోండి. కరెక్ట్గా మీ రికార్డింగ్ వచ్చేంతవరకు. సో ఇలా మళ్ళీ ఒకసారి ప్లే చేసి వినండి. సో ఎగ్జాక్ట్గా మీ రికార్డింగ్ అయిపోయాక మీకు ఏమైనా ఎక్స్ట్రా ఉంది అనిపిస్తే ఇక్కడ మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్లే చేసి వినండి ఫస్ట్ ఒకసారి. సో ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇలా అంతా సెట్ చేసుకున్నాక మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేశాక మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ కనిపిస్తుంది, ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది అన్నమాట వీడియో. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయ్యాక మళ్ళీ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చాక ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మళ్ళీ 16:9 సెలెక్ట్ చేసుకోండి.
సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీరు మీ ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు అది ఫోటో అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా సెలెక్ట్ చేశాక దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేశాక దీన్ని మీరు కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. స్ప్లిట్ హెడ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మనకి అది పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక 3-4 పార్ట్స్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఎఫెక్ట్స్ పెట్టుకోవడానికి ఇది మీకు తర్వాత చెప్తాను ఎందుకు. సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నాక మీరు మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో మీరు సేవ్ చేశారు కదా దాన్ని. సో చేశాక మీరు ఇక్కడ క్రోమాకి ఎనేబుల్ చేసుకోండి. మనకి గ్రీన్ మ్యాట్ అనేది పోతుంది. సో ఇలా చేశాక దీన్ని మీరు సైజ్ని ఇంక్రీజ్ చేసుకోండి. సో ఒకసారి ప్లే చేసి చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు. సో అంతా కరెక్ట్గా ఉందనక అనుకున్నాక మనకి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ది కొంచెం ఎక్స్ట్రా ఉంది ఫ్రెండ్స్, దాన్ని కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి విని చూడండి. అండ్ ఇక్కడ మీరు ఒక హ్యాండ్ సింబల్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు రికార్డింగ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అన్న దగ్గర మీరు ట్యాప్ చేస్తారు కదా. సో ఆ ట్యాపింగ్ దగ్గర హ్యాండ్ సింబల్ వస్తుంది అనమాట. సో హ్యాండ్ సింబల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా ట్యాప్ చేసే దగ్గర ఈ హ్యాండ్ సింబల్ని పెట్టాలి. సో అది కరెక్ట్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్రోమా కీని సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రీన్ మ్యాట్ పోతుంది అనమాట. ఓన్లీ హ్యాండ్ సింబలే కనిపిస్తుంది మనకి. సో ఈ విధంగా మీరు హ్యాండ్ సింబల్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న దగ్గర మీరు హ్యాండ్ సింబల్ని పెట్టుకోవాలి. సో అక్కడ ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. సో కరెక్ట్గా ట్యాపింగ్కి హ్యాండ్ సింబల్కి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అట్లా అడ్జస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. సో అది మనం హ్యాండ్ సింబల్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, కొంచెం ఎర్లీగా వచ్చింది నేను టచ్ చేసింది. సో దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో కొంచెం ఎర్లీ అయింది. సో దీన్ని మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు హ్యాండ్ సింబల్ని అండ్ మనం టచ్ చేసే సింబల్ని కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ బెల్ ఐకాన్ దగ్గర మనకి కొంచెం హ్యాండ్ అనేది పక్కగా జరిగింది. సో దీన్ని కట్ చేసుకొని మనం దాన్ని తీసేసి ఇక్కడ మనం దీన్ని డూప్లికేట్గా తీసుకుందాం. సో ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి డూప్లికేట్ వస్తుంది. సో డూప్లికేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి అట్లాంటి హ్యాండ్ ఇంకోటి వస్తుంది అనమాట. సో అదే హ్యాండ్ మనకి డూప్లికేట్గా వస్తుంది. సో ఆ హ్యాండ్ని మనం ఆ బెల్ ఐకాన్ దగ్గర మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూసారు ఫ్రెండ్స్, మనకి కరెక్ట్గా సెట్ అయింది. సో ఈ విధంగా మీరు హ్యాండ్ సింబల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలాంతా సెట్ చేసుకున్నాక మీరు అడ్జస్ట్ చేసుకున్నాక మనం ఒక ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ ఎఫెక్ట్ ఏంటి అంటే మీ మొబైల్ కదులుతూ వచ్చి మిడిల్లో ఆగి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి అనే ఒక విధంగా మీరు ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇలా మొబైల్లో స్టార్టింగ్లో ఉంది, ఫస్ట్ మీకు కనపడదు. సో ఇలా స్టార్టింగ్లో ఉండి కదులుతూ వచ్చి మీకు మిడిల్లో ఆగి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అనే ఎఫెక్ట్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చెప్తాను మీకు. సో దానికోసం మీరు మీ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఆ ఫోన్ని మీరు పట్టుకొని డ్రాగ్ చేయండి. సో అది ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. సో అలా ఎండ్ వరకు పెట్టుకున్నాక ఇక్కడ కీ సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీరు ఎక్కడి వరకు అయితే అది వచ్చి మిడిల్లో ఆగాలనుకుంటున్నారో అక్కడ వరకు మీ వీడియోని ఎక్స్టెండ్ చేసుకొని జరుపుకోండి. సో జరుపుకున్నాక మీరు ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీ ఫోన్ని డ్రాగ్ చేయండి అనమాట. స్లోగా డ్రాగ్ చేయండి. సో అది మిడిల్లో పెట్టుకోండి డ్రాగ్ చేసుకుంటూ. సో అక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకు ఒకసారి ప్లే చేసి చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇలా మనకి మిడిల్లోకి వచ్చి ఆగుతుంది అనమాట. సో ఫోన్ మూవ్ అవుతూ. సో అప్పుడు మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి అని వస్తుంది అనమాట. సో ఇలాంటి ఒక ఎఫెక్ట్ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో
సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని 4 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో దాని మీద సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ పెట్టుకోవాలి. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు డిఫరెంట్ క్లిప్ గ్రాఫిక్స్ ఉంటాయి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమీ లేకపోతే ఇక్కడ గెట్ మోర్ అనేది ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, అక్కడ మీకు చాలా ఉంటాయి అనమాట. సో దానికి మీకు నచ్చినవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సినిమాటిక్, మోడ్రన్, సో ఇక్కడ మీరు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ ఇది ఉంది ఫ్రెండ్స్, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టాక మీకు ఇక్కడ అది కనిపిస్తుంది. సో దాని మీద సెలెక్ట్ చేసుకున్నాక క్లిప్ గ్రాఫిక్స్ మీద, సో దాని మీద ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏ గ్రాఫిక్స్ నచ్చితే ఆ గ్రాఫిక్స్. ఇక్కడ 1 2 3 4 5 అని ఉందిగా. సో ఇలా అన్నిటి మీద సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ మీద సెలెక్ట్ చేసుకొని ఇలా ఎఫెక్ట్స్ మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్ మీరు పెట్టుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎగ్జాంపుల్. సో ఇలా ప్రతి ఒక్క దాని మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీరు ఎంతవరకు కావాలనుకుంటున్నారు కూడా. సో ఇలా అన్నిటి మీద సెలెక్ట్ చేసుకొని మీరు క్లిప్ గ్రాఫిక్స్ యాడ్ చేసుకోండి. సో మనకు కొంచెం అప్పుడు ప్రొఫెషనల్గా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట మన ఎడిటింగ్. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో చాలా ఎఫెక్టివ్గా, ప్రొఫెషనల్గా ఉంటుంది మనకి. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలా మనం ఇంకా సబ్స్క్రైబింగ్తోనే ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, చాలా సింపుల్గా ఒక 10 minutesలో. సో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.